300 ఎకరాల్లో సభ మొన్న జగన్ పెట్టినప్పుడు 15 లక్షల మంది అదంతా గ్రాఫిక్లు ఈ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ నోటితో, అంటే చంద్రబాబు గారు మాట్లాడితే అది ఎక్కదు కాబట్టి పవన్ కళ్యాణ్ నోటితో అనిపించారు. బాగానే ఉంది. ఇప్పుడు ఇవాళది కూడా గ్రాఫిక్లే అంటారా? 10 లక్షల మంది వస్తున్నారని తెలుగుదేశమే ప్రొజెక్ట్ చేసింది. విచిత్రం ఏంటంటే బస్సులు 3000 బస్సులు కావాలని లెటర్ రాసి 2000 బస్సులు ఇవ్వడానికి ఆర్టీసీ రెడీ అయితే తీసుకున్న 900 బస్సులు. నెంబర్ 1. పాపం గందరగోళంలో మిస్ అవుతున్నది ఏంటంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు 1,00,000 మందికి షడ్రసోపేత భోజనాలు ఏర్పాటు చేశారని. 10 లక్షల మంది వస్తుంటే 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం ఏంటి? అంటే మంచి చేయబోతూ చెడు చేస్తున్నారా, చెడు చెయ్యాలనినే చేస్తున్నారా ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్న వ్యవహార శైలి? అది అర్థం కావట్లా. అదే $1 మిలియన్ ప్రశ్న అవుతుంది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం, ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారా లేదా, ఇది కూడా సందేహాస్పదం. బట్ ఓవరాల్గా సభ అయితే ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వడం అన్నటువంటిది ఖాయం.